ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు రాజుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. దీనినే ప్రభు యొక్క సాక్షాత్కార పండుగ అని పిలుస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు రాజులు ఎవరు? చరిత్రలో వీరి యొక్క పేర్లు క్యాస్పర్ గాను, బల్తజర్ గాను, మరి మెల్కియోర్ గాను లిఖించబడి ఉన్నాయి. వీరు ముగ్గురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి కలిసి వచ్చి ప్రభువుని దర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఆ యెరూషలేము పట్టణానికి చేరుకున్నారు అన్నటువంటిది మనం గ్రంథాల ద్వారా, చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి మన పవిత్రమైనటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా వారు ముగ్గురు కూడా వారితోటి పాటు ఒక 3 ప్రత్యేకమైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చారని మనం వింటూ ఉన్నాం, చదివి ఉన్నాం. అది మన యొక్క విశ్వాసం కూడా. దానిలో ముఖ్యంగా ఒకరేమో సాంబ్రాన్ని తీసుకొచ్చారు, మరొకరేమో బంగారాన్ని తీసుకొచ్చారు, మరొకరేమో పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చారు. ఈ ముగ్గురు ఈ 3 అమూల్యమైనటువంటి మేలైనటువంటి వస్తువులను తీసుకొని ఆ ప్రభుని ఆరాధించాలని రావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభు సాక్షాత్కార పండుగ యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా సాక్షాత్కారము అంటే ఎరుకపరచటం. ప్రభు తన్ను తాను ప్రపంచానికి, ముఖ్యంగా అన్యులకు ఎరుకపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, లోకరక్షకుడైనటువంటి ఆ క్రీస్తు భగవానుడు కేవలం ఒక యూదులకు మాత్రమే సంబంధించినటువంటి వాడు కాదు, సృష్టిలో ఉన్నటువంటి సకల మానవాళికి కూడా సంబంధించినటువంటి దేవుడు, దేవుని యొక్క కుమారుడు, రక్షకుడు అన్నటువంటి విషయాన్ని ఈ ప్రభు యొక్క సాక్షాత్కార పండుగ మనందరికీ కూడా సూచిస్తూ ఉంది. మొట్టమొదటిది, ఈ యొక్క ప్రభు సాక్షాత్కార పండుగను లేదా ప్రభు యొక్క సాక్షాత్కారాన్ని వ్యక్తపరచడానికి కారణం లేదా వ్యక్తపరుచుతున్నటువంటి సంజ్ఞ ఏంటంటే, ఆకాశంలో వారికి కనపడినటువంటి దిక్చూచి, ఆ యొక్క తోకచుక్క లేదా ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసి అక్కడ ఈ యొక్క సృష్టిని పరిపాలించేటువంటి రాజు జన్మించాడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి క్రీస్తు జన్మించాడు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ఆరాధించడానికి ప్రయాణమైపోతూ ఉన్నారు ఈ ముగ్గురు కూడా, మెల్కియోర్, బల్తజర్ మరియు క్యాస్పర్. అయితే ఈ విధంగా వెళ్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో వారి యొక్క జీవితం అంత సునాయాసంగా సాగినదేమీ కాదు. ఈ ఎడారిలో వెళ్ళేటప్పుడు వారు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అయి ఉంటారు. ఇబ్బందులు, ఈ కష్టాలు, బాధలతోటి పాటు ఏ విధంగా అయినా సరే అదిగో ఆ యొక్క నక్షత్రం చూపిస్తున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాల్సిందే. మేము విశ్వసించినటువంటి ఆ యొక్క విశ్వాసం ఏంటి? లోకరక్షకుడు అక్కడ జన్మించి ఉంటాడు అన్నటువంటి ఆ సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికైనా సరే మేము వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో వీరు వారి యొక్క మార్గమధ్యంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు ఎదురైనా వారి యొక్క ప్రయాణాన్ని విరమించుకోకుండా ప్రయాణాన్ని సాగించారు. అయితే వారికి కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి వారి యొక్క ఊహ ఏమై ఉంటుంది? ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టి ఎక్కడ జన్మించి ఉంటాడు? పశువుల కొట్టంలోనైతే వారు ఊహించుండరు, లేదా సత్రంలో అని కూడా వారు ఊహించుండరు, ఏదో ఒక ఇంట్లో కూడా అని వారు ఊహించి ఉండరు. వారు బహుశా ఎక్కడైనా ఊహించుంటారంటే ఒక రాజభవనంలో ఆయన జన్మించి ఉంటాడు అని చెప్పేసి వారు ప్రయాణమై వచ్చి ఎక్కడికి వెళ్ళారు? హేరోజు రాజు దగ్గరికి వెళ్ళారు. బహుశా రాజభవనంలో ఈ యొక్క జన్మ చోటు చేసుకుని ఉంటుంది అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించి, లేకపోతే అలా అనుకొని వారు ఆ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు హేరోజు రాజుకు కూడా అది క్రొత్త విషయమై ఉన్నది. ఆయనకి ఏ విషయం కూడా తెలియదు. ఇలా తోకచుక్క కనిపించిందని, లోకరక్షకుడు జన్మించాడని, రాజులకు రాజు జన్మించాడని, ప్రభువులకు ప్రభు జన్మించాడని, ఈ విషయాలు ఏమీ కూడా హేరోజు కూడా తెలియదు. అందువల్లనే ఆయన అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులను, పండితులను అందరినీ పిలిపించి
ప్రధాన అర్చకులను వీళ్ళందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో తెలుసుకోమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అందుకు వారందరూ సమాధానం చెప్తూ ఉన్నారు, యూదయాసీమయందలి బెత్లెహేమునందని సమాధానం ఇచ్చారు. కాబట్టి వీరు బెత్లెహేం వైపు మరలా వారి యొక్క ప్రయాణాన్ని సాగించారు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటంటే ప్రభు తన్ను తాను అన్యులమైనటువంటి మనందరికీ కూడా సాక్షాత్కరించుకోవడం, ఎరుకపరుచుకోవడం. ఇది ఈనాటి ఈ పండుగ యొక్క మొట్టమొదటి ఉద్దేశము. రెండవది, దీనిలో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే వెతకటం. వీరు ముగ్గురు కూడా వెతుకుతూ ఉన్నారు. ఎవరి కోసం వెతుకుతున్నారు? లోకరక్షకుడు కోసం వెతుకుతున్నారు. ప్రభు అయినటువంటి క్రీస్తు కోసం వెతుకుతున్నారు. శిశువు అయినటువంటి క్రీస్తు ఎక్కడ జన్మించాడు అని చెప్పేసి వెళ్ళి సాక్షాత్తు హేరోదునే అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా వెతకటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనము కూడా వెతకాలి. అందువల్లనే ప్రభు ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఏం చెప్తూ ఉన్నాడు? వెతుకుడి మీకు దొరుకుతుంది అంటున్నాడు కదా. ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయము 29వ వాక్యము, అక్కడ నుండి మీరు మీ ప్రభువైన దేవుని కొరకు వెతుకుదురు, కానీ పూర్ణ హృదయంతో వెతుకుదురేని ఆయనను కనుగొందురు. వాక్యం పలుకుతుంది. పూర్వ నిబంధనలోనే ద్వితీయోపదేశకాండంలో పూర్ణ హృదయంతో వెతుకుదురేని మీకు ఆయన దొరుకును అని చెప్పేసి తెలియజేస్తున్నది. మరి అదేవిధంగా ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా మీరు వెతకండి మీకు దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరొక వాక్యాన్ని చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుదును. ఇది ప్రభువైన నా మాటలు. బైబిల్ గ్రంథంలో మనం పూర్ణ హృదయంతో ఆయన తప్పనిసరిగా మనకు దొరుకును అన్నటువంటి సందేశాన్ని ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మనకు అందిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రభు మనకు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నిజమైనటువంటి సత్యం ఆయనని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం వెతకాలంటున్నాడు. వీరు ముగ్గురు కూడా సత్యాన్ని వెతుకుతూ వచ్చారు. మనము కూడా ఆ సత్యాన్ని నిత్యము కూడా వెతుకుతూనే ఉండాలి. ఆ యొక్క సత్యంలోనే మన యొక్క జీవితము మిళితమై ఉండాలి అన్నటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించాలి. కాబట్టి ఆ సత్యాన్ని ప్రభు అంటున్నాడు కదా, నేనే సత్యమును జీవమును మార్గమును అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం వెతకాలి. అది ఏ విధంగా వెతకాలి? పూర్ణ హృదయంతో వెతకాలి. పూర్ణ హృదయంతో వెతికినట్టయితే తప్పనిసరిగా ఆయన మనకు దొరుకుతారు అన్నటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. మరి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పూర్ణ హృదయంతో కష్టాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన వెతుక్కుంటూ వచ్చారు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలని, ఆయన స్తుతించాలని చెప్పేసి ఆయనను వెతుకుతూ వచ్చారు. మరి అంత పూర్ణ హృదయంతో వారు వెతుకుతూ వచ్చారు కాబట్టి వారికి తప్పనిసరిగా ఆ అనుగ్రహము లభించినది. మనము కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభు అయినటువంటి దేవుణ్ణి మన యొక్క దైనందిక జీవితంలో వెతుకుతూ ఉన్నట్లయితే ఆయన తప్పనిసరిగా మనకు దొరుకుతూనే ఉంటాడు. నిత్యం మన సమస్యల్లో దొరుకుతాడు. మన యొక్క నిత్య జీవితంలో ఆ ప్రభు మనకు తటస్థపడుతూ ఉంటాడు. మన యొక్క కష్టాల్లో ఆయన మనకు చెరువుగా ఉంటాడు. మన యొక్క సంతోషంలో కూడా ఆయన చెరువుగా ఉంటాడు. మన యొక్క కుటుంబంలో ఆ ప్రభు మనకు తోడుగానే ఉంటాడు. మనం అనునిత్యం కూడా వెతుకుతూ ఉండాలి. ఆ సత్యాన్ని మనం వెతకటం ప్రారంభించాలి అని చెప్పేసి ఈనాడు గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. వెతికినటువంటి ఆయనను వీరేం చేశారు? వీరు ముగ్గురు ఆరాధించారు. వెతికినటువంటి ఆయన ఏం చేశారు? ఆరాధించారు. మొట్టమొదటిగా ప్రభు ఎరుకపరుచుకున్నాడు. ఆయన ఎరుకపరిచినటువంటి వారిని వీరు వెతికారు, వెతికి కనుగొన్నారు. కనుగొన్న తదుపరి వీరేం చేస్తున్నారు? ఆరాధించడం ప్రారంభించారు. ఇది ఎటువంటి ఆరాధన అంటే మేలుకరమైనటువంటి ఆధార, శ్రేష్టమైనటువంటి ఆరాధన, మేలైనటువంటి. ఆయన సాష్టాంగపడ్డారు, బోర్లుగా పడ్డారు, ఆయన ముందు ప్రణమిల్లారు, ఆయన ముందు మోకరించారు. ఒకరేమో ఆయనకు బంగారాన్ని సమర్పిస్తూ నీవు రాజువి, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువు అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరొకరేమో పరిమళ ద్రవ్యాన్ని సమర్పిస్తూ నీవు మానవుడివి, నీలో మానవత్వం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మూడోవాడేమో చివరికి సాంబ్రాన్ని సమర్పిస్తూ నీవు దేవుడివి, దైవత్వంతో నీవు నిండి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని లోకానికి తెలియజేస్తున్నారు. ఈ మూడు విషయాలు, ఒకరేమో రాజుని,
మరొకరేమో నీలో మానవత్వం ఉన్నదని, మరొకరేమో నీలో దైవత్వం ఉన్నదని, నీవు దేవుడివి అన్నటువంటి విషయాన్ని వారు ఈ లోకానికి తెలియచేస్తూ ఆరాధించి ఉన్నారు. మరి మనం కూడా ఆయన్ను ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? నీ యొక్క పూర్ణ హృదయంతో ఆయన్ను ఆరాధించాలి. వారు సమర్పించారు, వారి విలువైనటువంటి కానుకలను వారికి సమర్పించారు. నీవు నేను మనమందరం కూడా సమర్పించాలి. మనకు విలువైనటువంటిది మన యొక్క హృదయం. ఆ హృదయాన్ని ఆ ప్రభువుకి సమర్పించాలి. మన యొక్క సర్వీస్, మన యొక్క సేవ, అది కూడా చాలా విలువైనటువంటిది. అది కూడా ప్రభువునకు నిత్యము సమర్పిస్తూనే ఉండాలి. అది మనం ఈ ముగ్గురు రాజుల నుంచి మనం ప్రత్యేకంగా తెలుసుకునేది. ఆయన ఎప్పుడైతే నిన్ను మనసుతోను పూర్ణ హృదయంతో నీవు ఆరాధిస్తావో ఆయన నిన్ను ఆపదల నుంచి తప్పనిసరిగా రక్షిస్తూ ఉంటాడు. మరి ఈ ముగ్గురు వెతికారు, కనుగొన్నారు, ఆరాధించారు. ఆరాధించిన తర్వాత హేరోదు అడిగిన విధంగా ఎక్కడికి వెళ్ళాలి? హేరోదు దగ్గరికి వారు తిరిగి వెళ్ళాలి. కానీ పొంచి ఉన్నటువంటి, లేకపోతే ఆపద కావచ్చు, లేకపోతే ఇబ్బంది కావచ్చు, ఎదురు చూస్తూ ఉంది వీళ్ళ కోసం. ఎక్కడికి వెళ్ళినట్లయితే? హేరోదు దగ్గరికి వెళ్ళినట్లయితే. కానీ ప్రభు ఏం తెలియజేస్తున్నాడు? కల్లో కనిపించి వారి యొక్క దారిని మార్చి, ప్రభువుకు తెలుసు వీరు నన్ను ఆరాధించారు, తిరిగి ఆ హేరోదు దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా అనేకమైనటువంటి కష్టాలను, బాధలను, ఇబ్బందులు గురి చేస్తాడు హేరోదు. అందువలన ప్రభు ఏం చేస్తున్నాడు? వీరిని వేరే మార్గంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆరాధన సవ్యమైనటువంటి ఆరాధన అయితే, శ్రేష్టమైనటువంటి ఆరాధన అయితే, మేలుకరమైనటువంటి ఆరాధన మనదైతే, ఆ ప్రభు తప్పనిసరిగా నీ బాధలలో, నీ కష్టాలలో, నీ ఇబ్బందులలో ఆ ప్రభు నీకు తోడుగానే ఉంటాడు. ఈ సాక్షాత్కార పండుగ మనకు ఒక పిలుపునిస్తుంది. ఏ విధంగా అయితే దేవుడు తను మనకు ఎరగపరుచుకున్నాడో, మనం తెలుసుకున్నటువంటి మన ప్రభువుని నలుగురికి తెలియపరచమని చెప్పేసి మనకు కూడా ఒక సందేశాన్ని, ఒక పిలుపుని అందిస్తూ ఉన్నది. నీవు నీ యొక్క ప్రభువుని తెలుసుకున్నావు కదా, ఆయనకు శ్రేష్టమైన మేలుకరమైనటువంటి ఆరాధన ఇస్తున్నావు కదా, ఆయన గొప్ప దేవుడని విశ్వసిస్తున్నావు కదా, ఆయన నీకు రక్షకుడని విశ్వసిస్తున్నావు కదా, ఆయన మార్గంలో నడుస్తున్నావు కదా, ఆయన నిజమైనటువంటి సత్యమని నువ్వు విశ్వసిస్తున్నావు కదా. ఈ విశ్వాసానికి నువ్వు సాక్షివై జీవించు. ఈ విశ్వాసానికి సాక్షివై జీవించు. నిజమైనటువంటి ఆరాధనను ప్రభువే ఇక్కడ ఉన్నాడని విశ్వసిస్తూ, ఇది దేవుని యొక్క ఆలయం కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభువుని నేను ఆరాధిస్తూ, నా దేవుడైనటువంటి ప్రభువుని నేను ఎంత గొప్పగా ఆరాధిస్తున్నానో, ఆయన నుంచి నేను ఎంత మేలుకరమైనటువంటి అనుగ్రహాలు నేను పొందుకుంటున్నానో, అటువంటి మేలుకరమైనటువంటి అనుగ్రహాలు తెలియనటువంటి వ్యక్తులు కూడా, క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా తెలియపరిచే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకొని, లేకపోతే ఒక వాగ్దానాన్ని ప్రభువుకి సమర్పించుకుంటూ, ఈ పండుగ దినాన, సాక్షాత్కార పండుగ దినాన ప్రభువుని బయలుపరచడంలో, ప్రభువుని వ్యక్తపరచడంలో, ప్రభువుని ఇతరులకు ఎరుకపరచడంలో నీకు కూడా బాధ్యత ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తూ ఆ పనిని చేయడానికి కావలసినటువంటి శక్తిని ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ